బంగ్లాదేశ్లో 24th రేపు, 25th ఎల్లుండు, ఈ 2 రోజులు ఏం జరగబోతుంది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. పైగా అక్కడ జర్మనీ, అమెరికా వాళ్ళ యొక్క దౌత్య కార్యాలయాలు వచ్చేసి మూసేస్తున్నారు. దాని గురించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మొన్న హాదీ హత్య రోజు మూసేశారు. అలాగే సంతాపం దిన రోజు కూడా మూసేశారు. 24, 25 దేనికి మూసేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితిలో అక్కడ గందరగోళం ఏర్పడింది. అసలు ఏం జరగబోతుంది బంగ్లాదేశ్లో? అయితే దీని గురించి జర్మనీ ఏ విషయమో చెప్పలేదు. ఈ 2 రోజులు మాత్రం మేము తెరవడం లేదు, మళ్ళీ 28 నుంచి తెరుస్తాం. 24, 25 తెరవడం లేదు, కానీ 28 నుంచి మా కార్యకలాపాలు మొదలవుతాయని చెప్తున్నారు. మరి 26, 27 ఏందో మరి. అయితే అమెరికా దౌత్య కార్యాలయం మాత్రం చెప్తున్నది ఏంటంటే, అక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి తారిక్ రెహమాన్ డిసెంబర్ 25th ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు 11:45. అక్కడి నుంచి ఢాకాలోని గుల్షన్ వరకు కూడా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో ఏమైనా జరగవచ్చు, లేదనుకుంటే జనం విపరీతంగా వస్తారు. కాబట్టి ఒకవేళ ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు వస్తే మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి అందుకని మేము మూసేస్తున్నామని చెప్తుంది. కానీ ఇక్కడ దాడి జరగవచ్చు లేదా ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు జరగవచ్చు అన్న విషయం బయటికి చెప్పలేదు. మామూలుగా ఆ రోజు ఆయన వస్తున్నటువంటి సందర్భంగానే మేము మూస్తున్నామని చెప్తోంది. కానీ మళ్ళీ అక్కడ పరిస్థితులు చేదాటిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అలాగే షేక్ హసీనాకి చెందినటువంటి అవామీ లీగ్ పార్టీకి పడడం లేదు. ఈ రెండే కదా అక్కడ వ్యతిరేక పార్టీలు, అంటే చాలా పెద్ద పార్టీలు. అయితే షేక్ హసీనా ఇప్పుడు బయటకు వచ్చేసింది, భారత్లో తలదాచుకుంటున్నారు. ఆ పార్టీకి చెందినటువంటి నేతల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కానీ ఆ నేతలు ఇంకా బలంగా ఉన్నారు. కార్యకర్తలు ఇంకా ఆ యొక్క పార్టీకి బలమైనటువంటి వ్యవస్థగా, శక్తిగా ఉన్నారు. ముఖ్యంగా హిందువులందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అణగారినటువంటి ముస్లిమ్స్, ఈ బడా కాకుండా అణగారినటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఆ పార్టీకే మంచిగా దన్ను కాశారు. తారిక్ రెహమాన్ వాళ్ళ అమ్మ జియా ఖలీద్ అప్పుడు 2001 నుంచి 2006 వరకు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ వస్తున్నాడు. లండన్ లో ఇప్పటి వరకు తలదాచుకున్నాడు. ఇతన్ని కూడా షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవినీతి చేశాడని ఇతన్ని కూడా జైల్లో పెట్టింది. 2008లో విడుదలైన తర్వాత డైరెక్ట్ గా ఆరోగ్యం బాగోలేదని చెప్పి లండన్ వెళ్ళిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడికి రాలేదు. ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం పోయి సంవత్సరం అయినా సరే ఈ సంవత్సరం మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ అక్కడి నుంచే మానిటర్ చేస్తున్నాడు, లండన్ నుంచి. ఆ పార్టీకి చైర్పర్సన్ కూడా ఇతనే ఉన్నాడు, ఇది బిఎన్పికి. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ దేశంలో అడుగు పెట్టడం ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తి రేగింది. ఈ విషయంలోనే మేము ఆఫీసులన్నీ క్లోజ్ చేస్తామని చెప్తున్నాయి దౌత్య కార్యాలయం. బహుశా అప్పుడు ఏదైనా జరగవచ్చు, రేపు కానీ ఎల్లుండి కానీ. ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎలాంటి హత్యలైనా జరగవచ్చు.